సమాధానాలు ఉంటాయి. ఎక్కడున్నావంటే ఎక్కడుంటాడు. ఎక్కడుంటాడు అంటే మనిషి విషయంలో 3 కాలాలు ఉంటాయి. ఏదో కాలంలో ఉంటాడు. 3 కాలాలు. మన కాలంలో ఉన్న వేసవకాలం, శీతాకాలం, వర్షాకాలం కాదండి. మనిషి జీవితం ముందు 3 కాలాలు ఉంటాయి. ఆ 3 కాలాలే వర్తమాన, భూత, భవిష్యత్ కాలాలు. 3 కాలాలు. ఈ 3 కాలాల్లో ఏదో ఒక చోట మనిషి ఉంటాడు. కానీ ఈ 3 కాలాల్లో ఉండేది ఎవరంటే దేవుడు. ఆయన అంటాడు, వర్తమాన, భూత, భవిష్యత్ కాలాల్లో ఉండువాడను నేనే అనే మాట అంటాడు కదా. ఇప్పుడు ఈ 3 కాలాలలో మీకు తెలుసు కదా, భూతకాలం అంటే ఏంటి? గతించిన కాలం, ముందు కాలం. వర్తమాన కాలం అంటే జరుగుతున్న కాలం. భవిష్యత్ కాలం అంటే జరగబోయే కాలం. ఇప్పుడు దీనిని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మనిషిగా నువ్వు భూమి మీద పుట్టక మునుపు ఎక్కడున్నావు? ఒకటి. పుట్టిన తర్వాత ఎక్కడున్నావు? మరణించిన తర్వాత ఎక్కడుంటావు? 3 ప్రశ్నలు. బిఫోర్ నువ్వు ఎక్కడున్నావు, ప్రజెంట్ నువ్వు ఎక్కడున్నావు, ఆఫ్టర్ నువ్వు ఎక్కడుంటావు అనే దానికి ప్రశ్న వేసుకుంటే, ప్రతి మనిషి ఏమనుకుంటాడంటే భూమి మీదే నా జీవితం ప్రారంభం అనుకుంటాడు. ఏ మనిషికి ప్రారంభం భూమి కాదు, ఏ మనిషికి ప్రారంభం ముగింపు భూమి కాదు. ప్రారంభం భూమి కాదు, ముగింపు భూమి కాదు. మరి మనిషి అసలు ఎక్కడ ప్రారంభమయ్యాడు? భూమి మీద కంటే దీనికి ముందు మనిషి ఎక్కడున్నాడు? పరిశుద్ధ గ్రంథంలో చాలా మాటలు చదువుతాం కదా. దీనికంటే ముందు దేవుడు ఎక్కడున్నాడు, మనం ఎక్కడున్నాం, భూమి మీదకి రాక మునుపు మనం ఎక్కడున్నామో తెలుసా? కీర్తనల గ్రంథంలో 90వ అధ్యాయం 3వ వచనంలో ఒక పదం ఉంటుంది. అది మనం 10 సార్లు చదువుతూ ఉంటాం. ఏమంటది? నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండి అని పిలుస్తున్నావు అనే పదం ఉంటుంది. తిరిగి రండి అంటే భూమి మీద రాక మునుపు నువ్వు ఎక్కడో ఉన్నావు అని దాని అర్థం. అంతేనా? భూమి మీద రాక మునుపు నువ్వు ఇంకెక్కడో ఉన్నావు. నీ ముందు కాలం, భూమి కంటే ముందు ఒక కాలం ఉంది. అప్పుడు నువ్వు ఎక్కడో ఉన్నావు. అక్కడ అనేది ఎక్కడ అనేది ఆలోచించాలి మనం. ఎక్కడి నుంచి మనం ఈ భూమి మీదకి వచ్చాం, మళ్ళీ భూమి నుంచి మనం ఎక్కడికి వెళ్ళిపోతాం అనేది మనకు అర్థం అవ్వాలి. అదే మనం ముందు ఎక్కడున్నాం అనే దాని గురించి మాట్లాడితే, ఎఫెసీ పత్రికలో మనము ముందు ఎక్కడ ఉన్నాము అనే దానికి ఆన్సర్ ఉంటుంది. ఎఫెసీ పత్రిక చూడండి, 1వ అధ్యాయము 4వ వచనం చదివితే, ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమ కీర్తికరున్నట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తన కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధము నిర్దోషులమై ఉండవలనని, ఎప్పుడు జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరుచుకొనిననే మాట రాయబడింది. అంటే ఈ వచనం యొక్క అర్థం ఏంటి? జగత్తు పునాది వేయబడక మునిపే మనం ఎక్కడున్నాం? ఎక్కడున్నాం? జగత్తు పునాది వేయబడక మునిపే, భూమి మీద రాక మునుపు మనం ఎక్కడున్నామని అంటే, దానికి చూడండి, సృష్టికి ముందే మనం దేవుని సంకల్పంలో ఉన్నాం. ఎక్కడున్నాం? దేవుని సంకల్పంలో ఉన్నాం. దేవుని ఆలోచనలో ఉన్నాం. దేవుని ప్రణాళికలో ఉన్నాం. అదే దేవునిలో ఉన్నామని. అంటే దేవునిలో ఉండటం కూడా ఉండటమేనా అని అంటే, ఇప్పుడు ఉదాహరణకు చూడండి, ఇల్లు ఎలా కట్టాలో ముందు మైండ్లో ఏముంటుంది? ఒక ప్లాన్ ఉంటుంది. ఇల్లు కట్టక మునిపే అంటాడు, నాకు ఇల్లు ఎలా కట్టాలో ఆల్రెడీ నా మైండ్లో. అంటే అతని మైండ్లో ఏముంది? ఇల్లు ఆల్రెడీ ఉంది. అలాగే మనం పుట్టక మునుపు మనం ఎక్కడ ఉన్నామంటే దేవుని సంకల్పములో మన గురించినటువంటి నిర్ణయం ఉంది. అసలు మనం పుట్టక ముందు కాదు, భూమి పుట్టక మునిపే మనం అందరం ఒకడు ఏమై ఉన్నాం?
దేవుని సంకల్పమందున్నాము. అక్కడ దేవుడు చేసిన సంకల్పాన్ని బట్టి మనకు అర్థమై చెప్పాలంటే మనం అందరము దేవుని వద్ద ఉన్నాం, దేవునిలో ఉన్నాం. దేవునిలో అంటే దేవుని ఆలోచన యందు మనం ఉన్నాం. అందుకే నా ఆలోచన యందున్న మిమ్మల్ని దేహం ఇచ్చి భూలోకానికి పంపించాను. మరలా ఆ దేహాన్ని వదిలిపెట్టి చేయమన్నాడు, తిరిగి రండి అని పిలిచాడు. భూమి మీదే ప్రారంభమైతే ఆయన రండి అంటాడు కానీ తిరిగి రండి అన్నాడు కదా. కనుక మనకు ఉనికి అనేది భూమి మీద ప్రారంభం అవ్వలేదు. ఎక్కడా అని అంటే మనం పుట్టక మునుపు దేవుని యందున్నాం, దేవుని సంకల్పం అందున్నాము అనేది దానికి ప్రధానమైనటువంటి ఆన్సర్గా మనం చూస్తాం. ఇప్పుడు రెండవది, ఇప్పుడు ఎక్కడున్నాం అనే దానికి ఆన్సర్ మనకు తెలియాలి. ఇప్పుడు ఎక్కడున్నామంటే అందరూ చెప్తారు, ఇప్పుడు ఎక్కడున్నామంటే భూమి మీద ఉన్నాం. ఇంకా మా టిల్లును పిలిచి నువ్వు ఎక్కడున్నావంటే నా ఊరు చినవానుగుళ్ళో ఉన్నాను. ఇంకా ఎక్కడున్నావంటే నా ఇంట్లో ఉన్నాను అనే పదాలు వాడతాం. ఎక్కడున్నావంటే నా దేశంలో, నా ఊర్లో, నా ఇంట్లో నేను ఉన్నానని అంటాం మనం. అది నిజమా అబద్ధమా? ఎక్కడున్నావు అనే దానికి నా దేశంలో నేనున్నాను, నా ఊర్లో నేనున్నాను, నా ఇంట్లో నేనున్నాను అని మనం మాట్లాడుకుంటాం. కానీ బైబిల్ ఏమంటుందంటే నువ్వు ఎక్కడున్నావు అనే దాంట్లో నా ఇంట్లో ఉన్నాను, నా ఊర్లో ఉన్నాను, నా దేశంలో ఉన్నాను అనేది కరెక్ట్ కాదు. బైబిల్ దానికి చెప్తున్న ఆన్సర్ చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులై ఉన్నారు గనుక. ఇక్కడ చూడండి, ఇక్కడ భూమి మీద ఉన్న మనుషులను పేతురు గారు ఏమంటున్నాడంటే మీరేమై ఉన్నారు? పరదేశులు అంటాడు. ఇక్కడ పరదేశులు అనే పదం వాడాడు. పరదేశులు అంటే సొంత దేశంలో ఉంటేనా, పరాయి దేశంలో ఉంటేనా? సొంత ఊర్లో ఉంటేనా, పరాయి ఊర్లో ఉంటేనా? అంటే ఇప్పుడు ఈ వాక్య భాగాన్ని బట్టి చూస్తే భూమి మీద ఉన్న మనం నువ్వు ఎక్కడున్నావు అనే దానికి గ్రహించి చెప్పవలసిన ఆన్సర్ ఏంటో తెలుసా? నాది కాని దేశంలో నేనున్నాను. ఇది నిజమా అబద్ధమా? ఇది నాది కాని దేశం, నేను ఉన్నాను. నా ఊరు కాని ఊర్లో ఉన్నాను. ఇంకా నా ఇల్లు కాని ఇంట్లో ఉన్నాను. ఇది నమ్ముతామా? ఖచ్చితంగా చెప్తామా? నా ఇంట్లోనే ఉండి నా ఇల్లు కాదని ఎలా అనుకుంటామంటారు చాలామంది. అసలు కష్టపడేది, ప్రయాసపడేది ఇంటి గురించే కదా. నా ఊరని చెప్పుకుంటున్నాను, నా ఇల్లు అని చెప్పుకుంటున్నాను, నా ఇల్లు నా ఊరని చెప్పుకుంటున్నా నేను నాది కాని ఇంట్లో ఉంటున్నాను, నాది కాని ఊర్లో ఉంటున్నానని ఎలా చెప్పగలనంటే అదే నిజం. నువ్వు చెప్పినా చెప్పకపోయినా ఎప్పటికైనా నీ ఇల్లు నీది కాదు, నీ ఊరు నీది కాదు, నీ దేశం కూడా నీది కాదు. కనుక భూమి మీద నువ్వు ఎక్కడున్నావంటే దానికి సంపూర్ణంగా విశ్వాసం కలిగిన వ్యక్తి చెప్పే బైబిల్ ప్రకారం ఆన్సర్ ఏంటంటే ఉన్నాను నాది కాని దేశంలో, ఉన్నాను నాది కాని ఊర్లో, ఉన్నాను నాది కాని ఇంట్లో అని చెప్పగలిగినటువంటి వాడై ఉంటాడు. ఎందుకంటే మానవ ఈ జీవితం అనేది మనది కాని ఈ ఇల్లు మాత్రమే కాదండి. బైబిల్ చదివితే ఇది కూడా మనది కాదు. ఏది? దేహము కూడా మనది కాదు. మనది కాని దేహంలో మనం ఉంటున్నాం. అపోస్తలుడైన పౌలు గారు అంటాడు కొరింథీ రాసిన 2వ పత్రికలో 5వ అధ్యాయం 1వ వచనం చూడండి. కొరింథీ రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. భూమి మీద మన గుడారమైన ఈ నివాసం. చూడండి, ఇక్కడ గుడారం అని దేన్ని అన్నాడు? ఇక్కడ ఇది గుడారం. భూమి మీద ఇది గుడారం. గుడారం అనే పదం వాడాడు తప్ప బిల్డింగ్ అని వాడలేదు, అపార్ట్మెంట్ అని వాడలేదు. గుడారం అంటే అది టెంపరీ, పర్మనెంటా? ఎలా ఉంటుంది? టెంపరీగా వేసేదాన్ని గుడారం అంటారు కదా. అలాగే దేవుడు ఏమన్నాడు తెలుసా? ఈ దేహం అనేది ప్రతి మనిషికి టెంపరీ. దేహమే నీది కానప్పుడు ఆ దేహం కొరకు ఏర్పాటు చేసుకున్న ఇల్లు నీది ఎలా అవుద్ది? ఆ దేహమును గుర్తింపించిన ఊరి నీది ఎలా అవుద్ది? ఆ దేశం నీది ఎలా అవుద్ది?
కనుక భూమి యందున్నటువంటి మనం శరీరం అనే గుడారములో నివాసం ఉంటున్నాము అనే దాన్ని గ్రహించాలి. ఇది రెండవది. భూమి మీద నువ్వు ఎక్కడున్నావంటే మనది కాని దేహములో మనం ఉంటున్నాము. ఈ దేహం మనది కాదు. ఎక్కడి నుంచి వచ్చింది? ఇది భూమిలోంచి వచ్చింది. మళ్ళీ ఇది ఎక్కడికి వెళ్ళిపోద్ది? భూమిలోనికి వెళ్ళిపోద్ది. కానీ ఇక్కడ ఈ భూమి మీద దేవుడు రెండు ప్రాముఖ్యమైన విషయాలు మనకి హెచ్చరించాడు. ఈ భూమి మీద నీది కాని దేహములో, నీది కాని గృహములో, నీది కాని దేశంలో నువ్వు ఉంటున్నప్పుడు ఇక్కడ ప్రమాదకరమైనవి ఒక 3 ఉంటాయి. వాటిని నీ దగ్గరికి రానివ్వకూడదు. ప్రయోజనకరమైనవి 3 ఉంటాయి. అవి ఎప్పుడు నీవు కలిగి ఉండాలి. 3 ప్రమాదకరమైనవి, 3 ప్రయోజనకరమైనవి. భూమి మీద నీవు ఈ దేహం మంది నివసిస్తున్నప్పుడు ఆ 3ంటిని నీ మీదకి రానివ్వకుండా చూసుకోవాలి. ఈ 3 నువ్వు ఖచ్చితంగా సంపాదించుకోవాలి. ఆ 3 ఈ 3 ఏంటంటే, ఇప్పుడు ఉదాహరణకి మొట్టమొదట ఈ భూమి మీద నివసిస్తున్న మనకి ప్రమాదకరమైనవి 3 ఉంటాయని చెప్పాను కదా. అవి అసలు దేవుడు వాటిని చేయలేదంట. అవి లోకములో ఉన్నాయి. అవి లోకములో ఉండటం అనేది సహజమే. ఆ లోకములో ఉన్నవి నీలో ఉంటే చాలా ప్రమాదము అని దేవుడు హెచ్చరించాడు. అదే యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం మనం చదువుకున్నట్లయితే, యోహాను రాసిన మొదటి పత్రిక చూడండి. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపుటమ్మమును తండ్రి వలన పుట్టినవి కాదు. చూడండి, లోకములో ఉన్నవన్నీ ఏంటి? 3 ఏంటవి? 1 శరీరాశ, 2 నేత్రాశ, 3 జీవపుటమ్మం. వీటిని ఎవరు చేయలేదంట? దేవుడు చేయలేదు. దేహాన్ని నీకు దేవుడే ఇచ్చాడు. అందులో ప్రాణాన్ని దేవుడే ఇచ్చాడు. ఆత్మను దేవుడే ఇచ్చాడు. ఈ భూమి మీదకి దేవుడే నిన్ను పంపించాడు. కానీ ఈ లోకములో 3 ఉన్నాయంట. ఏంటవి? శరీరాశ, నేత్రాశ, జీవపుటమ్మం. ఈ వరాలు పుట్టలేదు, దేవుని వల్ల పుట్టలేదు. కానీ ఇవి జరిగించిన వాళ్ళు ఏమవుతారు? ఆ వాక్యములో లోకమును దాని ఆశయు గతించిపోవును అంటే, ఇవి ఎవరైతే కలిగిన వారై ఉంటారో వారు నాశనం అయిపోతారని చెప్పాడు. దేహం దేవుడు నీకు ఇచ్చాడు. ఈ దేహం నీకు టెంపరరీ, ఈ భూమి నీకు టెంపరరీ. ఈ భూమి మీద ఉన్నప్పుడు నీవు ఆశ కలిగి ఉండటం తప్పు, మంచిదే. కానీ ఈ ఆశలు మాత్రమే కలిగి ఉండటం తప్పు. ఒకటి శరీరాశ మాత్రమే కలిగి ఉండటం, అది నీకు కొంత నష్టాన్ని కలగజేస్తుంది. శరీరాశ అంటే శరీర సంబంధంగా ఉదయం లేవగానే మనకు కలిగే ఆశ ఏంటి? శరీరాశ అంటే ఏంటి? శరీరం పోషించుకోవడానికి ఏం చేస్తాం మనం? తిండి. ఏంటది? ఏం తిందాం, ఏం త్రాగుదాం అనే ఆశ కలిగి ఉండటం ఏంటో తెలుసా? శరీరాశ. నిరంతరము కూడా. కొంతమంది గురించి అంటారు కదా, అసలు వీడు తిండి కోసమే బతుకుతున్నాడు అంటారు. తిండి కొరకే ప్రయాసపడుతున్నాడు అంటాడు. పొద్దున్న లేచిన కాడ నుంచి ఏం తిందాం, మధ్యాహ్నం ఏం తిందాం, సాయంత్రం ఏం తిందాం, ఎంతసేపు తినేదాని కొరకు మాత్రమే ఆలోచించటం వలన ఆ వ్యక్తి తనకు ఈ జీవితాన్ని ఇచ్చిన దేవునికి దూరం అయిపోయే ప్రమాదం ఉంటుంది. చాలామంది బైబిల్లో కేవలము ఈ శరీరాశ చేతే దేవుడిచ్చిన గొప్ప గొప్ప ఆశీర్వాదాలన్నీ కోల్పోయారు. అలా కోల్పోయిన వాళ్ళలో మనకు తెలిసిన వ్యక్తి ఎవరు? యాషావు కదా. యాషావు ఆ ఒక్క కోరిక చేత దేవుడిచ్చిన గొప్ప దీవెను పోగొట్టుకున్నాడు. అంటే ఆహారం తినాలనుకోవటం తప్పేమీ కాదు. కానీ ఈ ఆహారము కొరకైన ఆలోచనలతో, ఆశతో దేవునికి దూరం అవటం అనేది చాలా నష్టాన్ని కలగచేస్తుంది. ఎందుకంటే బ్రతికించేది ఆహారం కాదు, ఎవరు? దేవుడు. మనుషుడు రొట్టె వల్ల మాత్రము కాదు, దేవుని అటుంచే మాట వల్ల బ్రతుకుతాడు. కనుక ఆ దేవుని పక్కన పెట్టి ఆహారం కొరకు ప్రాధాన్యత ఇస్తే అది దేవుడు నీ కొరకు దాచించిన మేలులన్నీ దూరం చేస్తుంది. కనుక తిండి కొరకు మాత్రమే ఆశపడే స్వభావం ఈ శరీరానికి ఉంటుంది. కానీ అది నీ మనసులో ఉండకూడదు.
ఇది తండ్రి వలన కలిగింది కాదు. శరీరాశ తండ్రి వలన కలిగింది కాదు. రెండవది ఏంటది? నేత్రాశ. నేత్రాశ అంటే ఇది తినేది కాదు, చూసుకుని ఆనందించేది అనమాట. తినలేడు దీన్ని. ఏం చేస్తాడు? చూసుకుని మాత్రం బాగా ఆనందిస్తూ ఉంటాడండి. కొంతమంది 100 ఎకరాలు 150 ఎకరాలు సంపాదిస్తాడు. సంపాదించుకుని వాడు సంబంధించినటువంటి కాగితాలు ఇంట్లో పెట్టుకుని ప్రొద్దున సాయంత్రం తీసుకుని చూసుకోవటం తప్ప వాటిని ఏమైనా చేయగలడా? ప్రయోజనం ఏమైనా ఉంటుందా? కనుక రెండవది ఏంటంటే, కొందరు అనుభవించకపోయినా వాటిని చూసి ఆనందించాలనే ఆలోచనతో చేసే ప్రయత్నాలలో వాళ్ళు దేవునికి దూరం అయిపోతూ ఉంటారు. ఇదే నేత్రాశ. నాకెంత ఉందని చెప్పుకోవటం. ఎంతున్నా చివరికి నీకు తవ్వే గొయ్యి ఎంత అంతే, నారే కదా. ఎంతున్నా 6 అడుగులే తవ్వుతారు. ఎంతున్నా అందరూ అక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోతారు. మనకి కృపారావు గారు పాట పాడతాడు. ఎంతో మహామహాలు ఎంతోమంది జీవించారు, అందరిని తీసుకెళ్ళి కాటిలోనే పడుకోబెట్టారు. కాటికాడికి వెళ్ళేటప్పటికి అవన్నీ అయిపోతాయి. అన్నీ ఒకే మట్టిలో ఒకే గోతులో ఉంటాయి. చాలామంది కొన్ని స్టేటస్లు పెడతా ఉంటారు. ఈ మధ్య చక్కగా మంచి సువర్ణ రత్నం గారు జ్యోతి పెడుతున్నారు. ఒక ధనవంతుడు చనిపోయాడు, వాడిని సమాధి చేశారు. పేదవాడు చనిపోయాడు, వాడిని సమాధి చేశారు. సంవత్సరం తర్వాత ఆ సమాధులు తవ్వాలని చెప్పి కుక్కలను వచ్చి మొత్తం అన్ని తీసి పక్కన పెట్టింది. ఈ ధనవంతుడి బాడీ తీసి పక్కన పెట్టారు, పేదవాడు తీసి బాడీ పక్కన పెట్టారు. 2 బైకులే ఉన్నాయి. ఆ బైకులతో నా రెండింటిని ఏది ఎవరిదో గుర్తుపడతారా? ఎముకలు వచ్చిన తర్వాత అక్కడ అందానికి ప్రాధాన్యత లేదు, దేహానికి ప్రాధాన్యత లేదు. ఆ ఎముకలు ఎవరెవరో గుర్తుపెట్టలేము సంవత్సరానికే. అలా నీ స్థితి ఇదంతా నాది అని చెప్పుకోవటం కొరకు నువ్వు పరిగెట్టావు, కానీ నీకంటూ ఏమీ లేకుండా చేసుకుంటున్నావేమో. ఆ శరీరాశకు ఆశపడి దేవుడిచ్చే శ్రేష్టమైన దాన్ని పోగొట్టుకుంటున్నావేమో. అది కూడా కలగచేసేది దేవుడు కాదు. కళ్ళతో చూసుకునే తంత సంపాదించుకుని నువ్వు ఆనందించమని దేవుడు చెప్పట్లేదంట. శరీరాశ అది నేను కలగజేసింది కాదు. మూడవది ఏంటి? జీవపు డంబం. జీవపు డంబం అంటే డంబముగా మాట్లాడటం, డంబముగా ప్రవర్తించటం అంటే దానికి 2 ఉంటాయి. ఒకటి అతిశయించటం, 2 గర్వపడటం. ఇవి కూడా ఏం చేస్తాయి? మనము ఈ లోకానికి ఒక పరదేశులుగా యాత్రలుగా వచ్చాము. మనం ఏ పని మీద వచ్చామో ఆ పనిని పాడు చేసి నాశనానికి తీసుకెళ్ళేటువంటి మూడవది ఇది. ఈ 3 ఉంటాయి. ఈ లోకానికి ఎందుకు వచ్చాం? మనం ఒక పరదేశులుగా యాత్రికులాగా వచ్చాం. ఒక పరదేశుగా యాత్రికులుగా ఈ లోకానికి మనం వచ్చిన తర్వాత మనం వచ్చిన పని మానేసి మనల్ని మన జీవితాన్ని పాడు చేసే ఈ 3 పనులు మనకు కలగజేయడానికి సాతానుడు ప్రయత్నం చేస్తాడు. అదేంటంటే అతిశయించటం. నువ్వు ఎక్కడ పుట్టినా ఏ స్థితిలో ఉన్నా నువ్వేం చేసుకోవాలి? తగ్గించు స్వభావాన్ని కలిగినటువంటి వాడుగా. గర్వం ఉండకూడదు, అతిశయం ఉండకూడదు, నేనింత గొప్ప అని చెప్పుకోకూడదు. ఒక వ్యక్తి ఆ రాత్రి చెప్పుకున్నాడు, మధ్యరాత్రికి చచ్చిపోయాడు. ఏమైపోయాడు? అతిశయించాడండి. మనం కలిగిన దేనిని బట్టి అతిశయం రాకూడదు. అతిశయాన్ని బట్టి దేవుడితో నాకు పని లేదు అనే గర్వము కూడా రాకూడదు. అన్నీ ఉన్నా ఏమీ లేకపోయినా దేవుని దగ్గర ఒకే విధానమైన మనస్సును మనం కలిగి ఉండాలి. ఇది ఒకే రకమైన మనసు కలిగి ఉండాలని దేవుడు మనకి చెప్పాడు. క్రీస్తు దాన్ని చూపించాడు కూడా. కానీ ఈ లోక సంబంధమైనటువంటి అపవాది ఏం చేస్తున్నాడంటే మనిషిలో జీవపు డంబాన్ని కూడా కలగచేస్తూ ఉంటున్నాడు. ఈ 3 దేవుని వల్ల కలిగినవి కాదు. ఈ 3 ఎవరిలో ఉంటాయో వాళ్ళు ఖచ్చితంగా ఏమవుతారో తెలుసా? దేవుని కృపను కోల్పోతారు, నాశనాన్ని పొందే ప్రమాదానికి వెళ్ళిపోతారు. కనుక మనది కాని ఈ లోకంలో ఉన్న మనకి ఈ 3 అంటుకోకుండా చూసుకోవాలి. ఏ 3? వాక్యం ఎక్కువ, ఆహారం ఎక్కువ, వాక్యమే. సంపాదన ఎక్కువ, వాక్యం ఎక్కువ, వాక్యం ఎక్కువ. నీ గొప్ప ఎక్కువ, వాక్యం ఎక్కువ, వాక్యం ఎక్కువ.
ఈ జీవపటం ఈ మధ్య సేవకులకి ఎక్కువ వచ్చేస్తుంది. మైకి పెట్టుకొని వాకింగ్ కంటే ముందు ఆయన గొప్పలు చెప్పుకుంటా ఉంటాడు. అలా డంబము చెప్పుకున్నాడంటే అతను నాశనానికి దగ్గర అవుతున్నాడని అర్థం. ఎవరును కూడా మనము దేవుని విషయమందు దేవుని కనపరచాలి తప్ప మన గొప్పలు మనం చెప్పుకునే స్థితికి ఉండకూడదు. ఈ మూడు కలిగినటువంటి వాడు గతించిపోతాడు. ఆ మూడు లోకములో అందరి దగ్గరికి వస్తాయి. ఈ మూడు టచ్ చేయని మానవుడు ఎవడో ఉండడండి, అందరి దగ్గరకు వస్తాయి. శరీరాశను చూపించి, నేత్రాశను చూపించి, జీవడంబాన్ని కలగ చేసి, యేసుక్రీస్తునే వదలలేదు. ఈ మూడు వదిలియా? యేసుక్రీస్తుని ఆ మూడు వదలలేదండి. మనల్ని ఎలా వదులుతాయి? యేసుక్రీస్తు వారు ఆ మూడింటికి వాక్యము ద్వారానే సమాధానం చెప్పి జయించాడు. కనుక మనది కాని భూమి మీద ఉన్న మనం ఈ మూడింటికి నిరంతరము మనం చాలా జాగ్రత్తగా దూరంగా ఉండాలి. ఆ తర్వాత ఇక్కడ ఉన్న మనకి ప్రయోజనకరమైనవి మూడు ఉంటాయి. అవి సంపాదించుకోవటానికే మనం ఈ లోకానికి వచ్చాం. అవి మొదట మనం సంపాదించుకోవాలి. ఆ మూడు మనకు ఉండకూడదు. అవి ప్రమాదం, నాశనాన్ని తీసుకెళ్తాయి. ఉండవలసిన మూడు ఏంటంటే ఆ మూడు కూడా ఒక చోటే ఉంటాయి. కొరింథీ రాసిన మొదటి పత్రిక చూడండి, 13వ అధ్యాయం 13వ వచనం. కొరింథీ రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 13వ వచనం. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడు నిలుచును. ఇక్కడ చెప్పాడు, మళ్ళీ మూడు ఉన్నాయి ఇక్కడ. ఏంటవి? 1 విశ్వాసం, 2 నిరీక్షణ, 3 ప్రేమ. ఈ మూడు నిలబడతాయి. ఈ మూడు కలిగిన వాడు నిలబడతాడు. భూమి మీదకి వచ్చిన తర్వాత మన పని ఈ మూడింటిని కలిగి ఉండటం, ఈ మూడింటిని సంపాదించుకోవటం. అందుకే మనం ఈ లోకానికి వచ్చాం. ఇవి మనకు అవసరం. అప్పుడు పరదేశిగా ఈ లోకానికి మనం వచ్చింది దేనికంటే విశ్వాసాన్ని కనపరచడానికి, నిరీక్షణను చూపించడానికి, ప్రేమను అందరికీ తెలియపరచడానికి. ఈ మూడు ఖచ్చితంగా మనం కలిగి ఉండాలి. ఈ మూడింటి వల్ల ప్రయోజనం ఏంటి చెప్పా కదా. శరీరాశ వల్ల ఆహారం కోసం ఆశపడతావు, దేవుని దూరం అవుతావు. నేత్రాశ వల్ల ఆస్తి కోసం ప్రయాసపడతావు, ప్రాణాన్ని పోగొట్టుకుంటావు. జీవపు డమ్మం వల్ల గర్వము నీకు వస్తుంది, నాశనం అవుతావు. కానీ ఈ మూడింటి వల్ల ప్రయోజనం ఏంటో తెలుసా? ఆయన అంటున్నాడు, నీవు భూమి మీద ఉన్నప్పుడు నీది కాని దేశంలో ఎంత కష్టపడినా సరే విశ్వాసాన్ని సంపాదించుకో. విశ్వాసం అనేది నీకు అవసరం. విశ్వాసం వల్ల మనకేం కలుగుతుంది? ఏం కలుగుతుంది? విశ్వసించడం వల్ల, యేసుక్రీస్తునందు విశ్వాసం కలిగి ఉండటం వల్ల చెప్తాడు కదా. అపోస్తలుల కార్యం 16వ అధ్యాయం 30వ వచనంలో ఉంటుంది, అయ్యలారా రక్షణ పొందుటకు మేము ఏం చేయాలి అంటే ఆయన ఏమంటాడు? అపోస్తలుల కార్యం 16:30లో, అయ్యలారా రక్షణ పొందుటకు మేమేమి చేయవన్నని అందుకు వారు, ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురు. ఫస్ట్ ఈ విశ్వాసం అనేది నీవు కలిగి ఉండటం వల్ల నీకు వచ్చే ప్రయోజనం ఏంటంటే, నీవు కానీ నీ ఇంటి వారు కానీ ఏం పొందుతారు? రక్షణ పొందుతారు. కాబట్టి రక్షణ అనేది నువ్వు పొందాలి కనుక ఖచ్చితంగా నీది కాని దేశంలో నువ్వు ఉన్న నీవు విశ్వాసం అనే దాన్ని సంపాదించుకో. ఈ విశ్వాసానికి వెల ఏంటంటే వాక్యమే. విశ్వాసం ఎలా కలుగుతుంది? వినుట వల్ల విశ్వాసం కలుగుతుంది. కనుక నీది కాని దేశంలో విశ్వాసాన్ని సంపాదించుకోవాలి అంటే పొలంలో దొరకదు, టీవీ దగ్గర దొరకదు, నీ వ్యాపారంలో దొరకదు, దేవుని వాక్యంలో దొరుకుతుంది. ఈ వాక్యం వినటం వలన నీలో విశ్వాసం కలిగిందా, ఆ విశ్వాసము నిన్నును నీ ఇంటి వారిని కూడా రక్షిస్తుంది. అనగా విశ్వాసము ద్వారా మనం ఏం చేపడతామంటే పాప క్షమాపణ పొందుట కొరకు బాప్తిసం పొందుతాం, రక్షణను పొందుతాం. కనుక విశ్వాసం కలిగిన వాడు రక్షణ పొందుతాడు, పాప క్షమాపణ పొందుతాడు, బాప్తిసం పొందుతాడు, రక్షణ కలుగుతుంది. రెండవది ఏంటి? నిరీక్షణ. రెండోది అంటున్నాడు, నీవు నిరీక్షణ అనేది నువ్వు ఖచ్చితంగా కలిగి ఉండాలి. నిరీక్షణ లేని ఇతరుల వల్లే మీరు జీవింపవద్దు అంటాడు. నిరీక్షణ అంటే ఏంటి? ఎదురు చూడటం. నిరీక్షణ అనేది ఒకటి మనం కలిగి ఉంటే దానివల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసా? నిరీక్షణ ఎంత ప్రయోజనాన్ని కలగ చేస్తుంది. ఈ నిరీక్షణ లేకే చాలామంది తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. నిరీక్షణ లేకే. కాలం ఎప్పుడు ఒక రకంగా ఉండదు,
దేవుడు ఇప్పుడు నీ జీవితాన్ని ఒకే విధంగా ఉంచాడు. పడిపోయిన నిన్ను మరలా దేవుడు లేవనెత్తుతాడు. లేవనెత్తాడా? యోబు గారి జీవితము ఆశీర్వాదకరంగా మారటానికి అతనుకున్న లక్షణం ఏంటో తెలుసా? నిరీక్షణ. ఏ లక్షణం అంటాడు కదా, నేను శోధింపడిన తర్వాత సువర్ణం వలె మారుతాను. ఈ నిరీక్షణ మనలో ఏం కలగచేస్తుందంటే, విశ్వాసం రక్షణ కలగచేస్తే నిరీక్షణ మనలో సహనాన్ని కలగచేస్తుంది. ఏం కలగచేస్తుంది? సహనం. అలా సహించినటువంటి వారు దేవుని యందు గొప్ప ధన్యతను భౌతికంగా పొందుకున్నారు. ఈ నిరీక్షణ సహనాన్ని కలగజేస్తుంది. ఆ సహనంతో కలిగిన నిరీక్షణ మనకు ఏం తీసుకొస్తుంది తెలుసా? పరలోకాన్ని తీసుకొస్తుంది. మనది కానీ ఈ లోకంలో నిరీక్షణ కలిగి ఉంటే మనదైన శాశ్వతమైన లోకానికి వెళ్ళగలిగే ధన్యత ఈ నిరీక్షణ మాత్రమే మనకిస్తుంది. నిరీక్షణ లేనివాడు ఈ లోకమందు మేలు పొందలేడు. సహనం ఉండదు కనుక తనకు తాను నాశనం చేసేసుకుంటాడు. చిన్న సమస్య వచ్చేటప్పటికి, చిన్న ఇబ్బంది వచ్చేటప్పటికి ఆత్మహత్య చేసేసుకుంటాడు. మనుషులు అన్యాయం చేస్తారేమో, దేవుడు అన్యాయం చేస్తాడా? మన ఈ మధ్యకాలంలో పెద్ద పిల్లలు ఇంచుమించుగా కాలేజీ చదివే పిల్లలంత వయసు పిల్లల్ని తీసుకుని వెళ్ళి తల్లి ఆత్మహత్య చేయించేసింది. అది దారుణం. అంటే ఇంకెప్పుడు నా బ్రతికింతే ఇంకా మారదంటే మనుషులు మార్చలేరేమో, దేవుడు మార్చడా? ఏ స్థితికి వెళ్ళినా దేవుడు నన్ను మరలా పునర్జీవింప చేస్తాడంటే, దేవుడు మరలా నన్ను చిగురింప చేస్తాడని నిరీక్షణ ఉండాలండి. ప్రతి మొక్కకు ఉంటుంది ఆ గుణం, మనుషులకు లేదండి. మీరు మొక్కను చూడండి, ఒక మొక్కను మీరు కింద కాండం వరకు నరికేయండి, నెక్స్ట్ ఏం చేస్తుంది? అది మొద్దులో చిగురిస్తుంది. అలా సుధీర్చగల కారణం ఏంటంటే దానికి ఒక నమ్మకం, నేను మరలా బ్రతకగలనని. కానీ మనిషికి అది ఉండట్లేదు. నువ్వు ఏ స్థితిలోకి వెళ్ళినా పెంట మీద నుండి బేదలు లేవనెత్తువాడును నేనే అంటాడు దేవుడు. కానీ దేవుని మీద విశ్వాసం ఉంచిన మనకి ఆ సహనం అనేది ఉండట్లేదు. నిరీక్షించలేకపోతున్నాం. కష్టం రాగానే, బాధలు రాగానే, నిందలు రాగానే ఒకటి దేవునైనా వదిలిపెట్టేయటం, లేదా ప్రాణమైనా వదిలేయటం. కానీ యోబు ప్రాణం వదలలేదు, దేవుణ్ణి వదలలేదు. ఆ నిరీక్షణ సంపాదించాలంట మనం. ఇది ప్రయోజనకరమైనది. నీది కానీ ఈ ఇంట్లో, నీది కానీ ఈ దేశంలో నువ్వు సంపాదించిన రెండవది ఏంటంటే నిరీక్షణ కలిగి ఉంటూ సంపాదించు. ఎదురు చూడటం సంపాదించావు. అది ఎవరి మీద? దేవుని మీద ఎదురు చూడటం సంపాదించావు. అలా దేవుని మీద ఆధారపడి ఎదురు చూసిన వాళ్ళందరూ మేలు పొందారు. ఎవ్వరూ సిగ్గుపరచబడలేదండి. అబ్రహాం ఎదురు చూశాడు, యోబు ఎదురు చూశాడు, ప్రతి ఒక్కరు ఎదురు చూశారు. దానివల్ల అధికమైన మేలునే పొందుకున్నారు. కనుక రెండవది ఏంటంటే ప్రయోజనకరమైనది సంపాదించుకోవాల్సిన నిరీక్షణ సంపాదించుకోవాలి. మూడవది ఏంటి? ప్రేమ అనేది సంపాదించుకోవాలండి. ప్రేమ అనేది సంపాదించుకోవటం ఏంటి? ఆల్రెడీ నాకు ఎప్పటి నుంచో ప్రేమను కలిగిన వాడిగానే ఉన్నాను అనుకుంటే అసలు మనం కలిగి ఉన్నది ప్రేమే కాదండి. ప్రేమ అనేది సంపూర్ణం అవ్వాలంటే ఇప్పుడు చెప్పడం చాలా టైం అవుద్ది. ఈ కొరింథీ రాసిన మొదటి పత్రికలో 13వ అధ్యాయం 1 నుంచి 13 వచనాలు చదివితే అసలు సంపూర్ణమైన ప్రేమ యొక్క లక్షణాలు అందులో కనపడతాయండి. ప్రేమ ఉంటే డంబంగా మాట్లాడు, ప్రేమ ఉంటే అమర్యాదగా మాట్లాడు, ప్రేమ ఉంటే ఉప్పొంగవు, ప్రేమ ఉంటే అపకారం చెయ్యవు, ప్రేమ ఉంటే అన్నీ సహిస్తావు ఉంటుంది ఇది అక్కడ. కనుక ఈ ప్రేమను కలిగి ఉండటానికి మనము ఖచ్చితంగా ప్రయత్నించడం కాదు, కలిగి ఉండాలి. ప్రేమ అనేది ఉండాలి. ఈ ప్రేమ వల్ల మనకు ప్రయోజనం ఏంటి? ప్రేమ వల్ల మనకు ప్రయోజనం ఏంటో తెలుసా? దేవుడు అంటాడు, కనిపించే సహోదరుని ప్రేమించలేను నువ్వు, కనిపించిన నన్ను ప్రేమిస్తాను నేను నమ్మలేను అంటాడు కదా. చూడండి వాక్య భాగంలో యోహాను రాసినటువంటి మొదటి పత్రిక మనం వెళ్ళినట్లయితే 4వ అధ్యాయము 20వ వచనం చూడండి. ఎవడైనను నేను దేవుని ప్రేమించున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడగును. తాను చూచిన తన సహోదరునే ప్రేమింపలేని వాడు తను చూడని దేవుణ్ణి ఎలా ప్రేమింపగలడు? ఇక్కడ అంటున్నాడు దేవుడు. ప్రేమ అనేది ఎందుకు సంపాదించుకోవాలి అంటే, దేవుడు నిన్ను ప్రేమించాలంటే ప్రేమ అనేది నీలో కనపడాలి. ఆ ప్రేమ ఎక్కడ ముందు కనపడాలంట? సహోదరుల మీద ప్రేమ కనపరచాలి. నీ సహోదరులు అంటే ఎవరు?
శ్రేయ జ్యోతిని, జ్యోతి శ్రేయాని కాదండి. రవికిరణ్ శ్రేయాను, శ్రేయాను రవికిరణ్ కాదండి. వాళ్ళు మాత్రమే కాదు. అలాగని వాళ్ళని ప్రేమించడం చెప్పట్లేదు. ఫస్ట్ అసలు ప్రేమ అనేది ఇంట్లోంచే స్టార్ట్ అవ్వాలి, తెలుసా? ప్రేమ అనేది కుటుంబ సభ్యుల మధ్య ఇంట్లోంచే మొదలవుతుంది. కొందరు కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ కలిగి ఉండరు, సమాజంలో ప్రేమ ఒలకపోతూ ఉంటారు. కొందరు సమాజంలో ప్రేమ కలిగి ఉండరు, కుటుంబ సభ్యుల మధ్య మాత్రమే మేము వరకే, మేమే అంటూ ఉంటారు. అదిండి ఇది లేకపోయినా, ఇదిండి అది లేకపోయినా ఆ ప్రేమ ప్రేమే కాదండి. మనుషులే దాన్ని గుర్తించరు కదా. ఇప్పుడు ఉదాహరణకి మరి రవికిరణ్ ఉన్నాడు. ఆయన ఎక్కడ ఎవరు కనపడిన అందరిని ప్రేమిస్తూ, వాళ్ళు సహకరిస్తూ, బాగా వాళ్ళ ఇబ్బందుల్లో ఉంటే ఇల్లు ఆయన బయట వాళ్ళందరికీ దాకా సహకరిస్తూ, బయట వాళ్ళందరూ చాలా ప్రేమతో ఉంటున్నాడు అనుకో. అలా బయట వాళ్ళందరితో అంత ప్రేమతో ఉన్నటువంటి రవికిరణ్ విషయంలో మా శ్రేయే రవికిరణ్ ఇంటికి రాదనుకో, అందరూ ఏమంటారు? ఎవరైనా రవికిరణ్ చాలా మంచోడు కదా, అందరినీ బాగా ప్రేమిస్తాడు కదంటే, ఏం ప్రేమిస్తాడు? సొంత అక్క ఇంటికి రాదు అంటారు. అది లోపమా కదా? సొంత అక్కే రాదు, సొంత చెల్లే రాదు, వాడింటికి సొంత చెల్లే రాదు, ఎలాంటి చూడండి సార్ అంటారు. వాళ్ళు అంటారా? అంటే ఇప్పుడు ప్రేమ అనేది ఎక్కడ ఉండాలి? కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ ఉండాలి. తర్వాత కుటుంబ సభ్యుల మధ్య మాత్రమే ఉందనుకో, అది మళ్ళీ బయట వాళ్ళ మీద లేకపోతే స్వార్థం అవుద్ది. దేవుడు అంటాడు, నీ కుటుంబ సభ్యులను ప్రేమించేది అర్థమైందిగా కనపరచబడాలంటే నువ్వు సహోదరులను కూడా ప్రేమించాలి. సహోదరులను ప్రేమిస్తే దేవుణ్ణి ప్రేమించినట్టే. దేవుణ్ణి ప్రేమించగలిగిన వాడు కుటుంబ సభ్యులను కూడా ప్రేమించగలుగుతాడు. సామెతగా ఉంటుంది, నీ రక్త సంబంధికి ఎప్పుడు ఏం చేయకూడదు తెలుసా? ముఖం తిప్పుకోకూడదండి. ప్రేమించే స్వభావాన్ని తప్పక ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలి. ఈ మూడు సంపాదించాలండి. ఏం కలిగి ఉండడానికి? ప్రేమ అనేది మనది కాని దేశంలో ఈ మూడు మనము సంపాదించగలాలనేది వాక్య భాగంలో స్పష్టంగా చెప్తున్నటువంటి మాట. ఏ మూడు? విశ్వాసం, దానివల్ల ప్రయోజనం ఏంటి? రక్షణ కలుగుతుంది. రెండవది ఏంటి? నిరీక్షణ, దానివల్ల ప్రయోజనం ఏంటి? సహనము, పరలోకం. మూడవది ఏంటి? ప్రేమను కలిగి ఉంటాం. దీనివల్ల ప్రయోజనం ఏంటంటే దేవునితో నీకు బంధం ఏర్పడుతుంది, సంఘంతో సంబంధం కొనసాగుతుంది. ఏం కలిగి ఉంటే? ఈ ప్రేమ అనే దానిని మనం కలిగి ఉంటే. పై మూడు మనకుంటే నాశనాన్ని మనం తెచ్చుకుంటాం, అది మన దగ్గరకు వచ్చేస్తుంది. పై మూడు ఏంటి? శరీరాశ, నేత్రాశ, జీవడము. కింద ఈ మూడు కలిగి ఉంటే జీవానికి, మేలుకి, ఆశీర్వాదానికి దగ్గరగా మనం వెళతాం, దేవుని ఆశీర్వాదాలు పొందగలుగుతాం. ఇది వర్తమాన కాలంలో మనం చేయవలసిన పని. ఇంకా చివరిగా క్లుప్తంగా ఇంకో కాలం ఉంది. ఏంటది? భవిష్యత్ కాలం. భవిష్యత్ కాలంలో ఎక్కడ ఉంటాం? భవిష్యత్ కాలంలో ఎక్కడ ఉంటాం అంటే ఈ లోకాన్ని వదిలిపెట్టిన తర్వాత ఎక్కడ ఉంటాము అనేది మనకు తెలియాలంటే అసలు మనకంటే వదిలిపెట్టేసిన వాళ్ళు ఎక్కడున్నారు మనకు తెలియాలి. ఎక్కడున్నారు వాళ్ళు? మనకంటే ముందు చనిపోయినటువంటి వాళ్ళు ఎక్కడున్నారో తెలిస్తే మనం కూడా భవిష్యత్తులో ఎక్కడుంటామో మనకు అర్థమవుద్ది. ఎక్కడున్నారు అని అంటే ఈ వాక్య భాగమందు భవిష్యత్తులో ఎక్కడుంటామంటే ఎప్పటికీ మనం భూమి మీద ఉంటామా? భవిష్యత్తులో ఎక్కడ ఉంటామంటే 2036 కూడా ఇదే శనివారంలో ఉంటానని ఎవడ కదపలేడంటాం మనం అనగలమండి? భవిష్యత్తు అనేది ఎవరికి శాశ్వతం కాదు. ఎందుకనగా దేవుడు మానవం నిర్మించిన తర్వాత హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 27వ వచనంలో ఆయన ఒక సిస్టమ్ పెట్టాడు, ఒక నియమం పెట్టాడు. ఏంటది? మనుషులు ఒక్కసారే మృతి పొందవలెను. అంటే భూమి మీదకి మనుషులను దేవుడు పంపించిన తర్వాత ఆ మనుషుల విషయంలో దేవుడు పెట్టినటువంటి ఒక రూలు, ఒక నియమం ఏంటంటే ప్రతి మనిషి ఏమవ్వాలి? మృతి పొందాలి. ప్రతి మనిషి చనిపోవాలి. తప్పక పుట్టిన ప్రతి మనిషి చనిపోవటం అనేది తప్పదు. దీనికి కొంతమంది శ్లోకం చెప్తారు, పుట్టిన వానికి మరణము తప్పదు, మరణించిన వానికి జననము తప్పదు. ఇందులో సగమే రైటు, సగం రైట్ కాదు. సాతానుడు ఎప్పుడు కూడా సగం కరెక్ట్గా చెప్తాడు, సగం ఉన్నదాన్ని నాశనం చేసి చెప్తాడు. పుట్టిన వానికి మరణము తప్పదు అనేది వాస్తవం. ఎందుకనగా ఈ నియమం పెట్టింది మనుషులు కాదు, ఎవరు? దేవుడే.
మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరూ ఒక్కసారి మృతి పొందవలసిందే. కాబట్టి భవిష్యత్తులో ఎక్కడ ఉంటావంటే చావొస్తుంది, కాబట్టి భూమి మీద అయితే ఉండను. కన్ఫర్మా కదా? భవిష్యత్తులో ఎక్కడ ఉంటావంటే మరణం వస్తుంది, కాబట్టి మనమైతే భూమి మీద అయితే ఉండం. చనిపోయిన వాళ్ళు ఎవ్వరూ కూడా భూమి మీద లేరండి. ఉంటారా? ఇర్మీయా గ్రంథంలో 22వ అధ్యాయం 10వ వచనం చూడండి. ఇర్మీయా గ్రంథము 22వ అధ్యాయము 10వ వచనం చూసినట్లయితే, చనిపోయిన వాని గురించి ఏడవద్దు, వాని గురించి అంగలార్చవద్దు, వెళ్ళిపోవచ్చిన వాని గురించి రోదనం చేయుడి, వాడు ఇక రాడు జన్మ భూమిని. అంటే ఇప్పుడు మరణించిన తర్వాత ఎక్కడ ఉంటావంటే దానికి ఫస్ట్ వాడు ఎక్కడైనా ఉంటాడేమో కానీ భూమి మీద మాత్రం ఉండడు. దయచేసి ఎక్కడ ఎత్తకొద్దామని. ఈగలో ఉన్నాడు, దోమలో ఉన్నాడు. అసలు ఈ రోజుల్లో సినిమాలు అలాంటివి తీస్తున్నారట, అలాంటివి బాగా చూస్తున్నారట జనం కూడా. మనిషి ఒకసారి చనిపోయిన తర్వాత మరలా అతను భూమి మీద ఉంటాడు. చెప్పాడు కదా, జన్మ భూమిని చూడడు. ఏ టైంలో కూడా రాడు. 3వ సంవత్సరం కాబట్టి వచ్చాడు, 4వ సంవత్సరం కాబట్టి వచ్చాడు, రాదు. అసలు ఏ టైంలో రాడు, అసలు బ్రహ్మ దగ్గర రాడు. కాబట్టి భవిష్యత్తులో ఎక్కడ ఉంటామంటే ఒకటి చెప్పాలి. భవిష్యత్తులో ఎక్కడ ఉంటావు బాబు నువ్వంటే, నాకైతే తెలియదు కానీ భూమి మీద మాత్రం ఉండను. ఎక్కడ ఉండవు? భూమి మీద మాత్రం ఉండవు. పోనీ భవిష్యత్తులో ఎక్కడుంటావు, చనిపోయినటువంటి వాళ్ళు ఎక్కడున్నారు అంటే భూమి మీద ఉండరని ఇర్మీయా గారు చెప్పాడు. పోనీ ఇప్పుడు చనిపోయినటువంటి వాళ్ళు పరలోకంలో ఉన్నారా? చూడండి, యోహాను సువార్త 3:13 చదివినట్లయితే, యోహాను సువార్త 3వ అధ్యాయం 13వ వచనం. 3:13 మరియు పరలోకము నుండి దిగి వచ్చిన వాడే, అనగా పరలోకములో ఉండే మనిషి కుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడు ఎవ్వడు. అంటే ఇప్పటిదాకా పరలోకాన్ని నుంచి ఈ లోకానికి మనిషి కుమారుడుగా వచ్చింది ఎవరు? యేసుక్రీస్తు. కనుక యేసుక్రీస్తు వారు తప్ప ఈ రోజు దాకా ఎవరు ఎక్కడికి వెళ్ళలేదంట? ఎవ్వరూ పరలోకం వెళ్ళలేదు. మరి ఏమైపోయారు వీళ్ళు? భూమి మీద లేరు, పరలోకం వెళ్ళలేదు, మధ్యలో ఎక్కడ ఇరుక్కుపోయారు అన్నమాట వీళ్ళు. వీళ్ళు ఏమైపోయి ఉంటారు? అప్పుడప్పుడు మా ఓడి గురించి అదే టెన్షన్ మా జ్యోతికి. స్కూల్లో బయలుదేరతాడు, ఇంటికి రాగానే హనీ చెప్తుంది, ఆ తర్వాత వచ్చి హనీ వచ్చేద్ది, వీడి మధ్యలో ఆగిపోతాడు. ఎక్కడ తెలుసా? ఎరుకుపళ్ళు పార్క్ అని చూసారా? ఆ పార్క్ దగ్గర ఉండిపోతాడు. అలా చాలా కంగారు పడ్డారు మా వాళ్ళు. అంటే అక్కడ లేరు, అక్కడ లేడు స్కూల్లో, ఇంటి దగ్గర లేడంటే మధ్యలో అక్కడ ఉండిపోయాడు అనమాట. అలాగే మనిషి కూడా భవిష్యత్తు ఏంటంటే మరణించిన తర్వాత పరలోకము వెళ్ళడు, భూలోకములకు తిరిగి రాడు. కానీ వీళ్ళందరూ కూడా ఉండేటువంటి ఒక ప్లేస్ ఉంటుంది. దాన్ని చచ్చిపోయిన కొడుకు గురించి ఒక తండ్రి మాట్లాడతాడు చూడండి. ఆదికాండంలో 37-35లో, ఆదికాండం 37వ అధ్యాయము 35వ వచనం. ఆదికాండం 37-35. అతని కుమారులందరూ అతని కుమార్తెలందరూ అతను ఓదార్చుటకు యత్నం చేసిరి. అయితే అతడు ఓదార్పు వందనలక నేను అంగలార్చుచు మృతుల లోకమునకు నా కుమారుడుకు వెళ్ళుదనని చెప్పి అతని తండ్రి అతని కోసం ఏడ్చెను. ఇక్కడ ఏడుతుంది ఎవరు? ఎవరండి? యాకోబు. ఎవరి కోసం? యాకోబు ఎవరి కోసం ఏడుతున్నాడో తెలుసా? యాకోబుకి ఇష్టమైన కుమారుడు ఎవరు? యోసేపు. యోసేపు 12 మంది కుమారులో ఒకడు. ఈ సహోదరులు యోసేపుని వేరే దేశానికి అమ్మేసి తండ్రికి వచ్చి ఏం చెప్పారు? నీ కొడుకు చచ్చిపోయాడని చెప్పి. చచ్చిపోయాడన్న మాట వినగానే, నీ కొడుకు చనిపోయాడన్న మాట వినగానే వెంటనే ఇక్కడ యాకోబు అంటాడు, చనిపోయాడా? అయితే సమాధుల్లో ఉంటాడేమో, అక్కడికి వెళ్ళిపోతాను అనలా. ఎందుకంటే తెలుసు ఆయనకి ఎక్కడ ఉన్నాడో, సమాధుల్లో ఉన్నాడు. పోనీ నేను కూడా నా కొడుకు పరలోకం వెళ్ళిపోయాడు కాబట్టి నేను పరలోకం వెళ్ళిపోతాను అనలా. ఎందుకంటే పరలోకం వెళ్ళలేదు, మధ్యలో ఎక్కడికి వెళ్ళాడని తెలుసు ఆయనకి, మృతుల లోకానికి వెళ్ళిపోయాడు. కాబట్టి నా కొడుకు ఎలా మృతుల లోకానికి వెళ్ళిపోయాడు కాబట్టి నేను కూడా మృతుల లోకానికే వెళ్ళిపోతాను అంటాడు ఇక్కడ యాకోబు గారు.
ఈ దావీదుగా దాని గురించి ఏమంటాడు అంటే 89వ కీర్తన 48లో మరణము చూడకుండా 89:48 చూడండి. కీర్తనలు 89:48. కీర్తనలు 89:48. మరణము చూడక బ్రతుకు నరుడెవడు. ఇక్కడ ఒక పాయింట్ చూడండి. భూమి మీద మరణం చూడకుండా బ్రతికే మనిషి ఎవరైనా ఉన్నారా? ఉన్నారండి. అనుకోవచ్చు నాంచరి గారి గురించి మా తండ్రి గారు మనం విడిచిపెట్టారని. కానీ చెప్పాలంటే ఈ భూమి మీద నాంచరి గారే కాదు, మరెవరే కాదు, చివరికి దేవుడైన మనిషిగా పుడితే ఆయనకి ఏం తప్పలేదు, మరణం అనేది తప్పదు. ఇక్కడ అంటున్నాడు ఖచ్చితంగా వచ్చిందంటే మరణము చూడక బ్రతుకు నరుడెవడు లేడు కదా. మరణము చూడకుండా బ్రతికే నరుడెవడు లేడు. రెండవది, పాతాళం యొక్క వశము కాకుండా తను తాను తప్పించుకునేవాడు ఎవడో కూడా. అంటే మరణాన్ని చూడటం ఎంత ఖచ్చితమో మరణము తర్వాత పాతాళ లోకం కూడా ఖచ్చితంగా చూస్తారు. ఇది పరలోకం కాదు. పరలోకం కాకుండా మధ్యలో ఇంకొక లోకం ఉంది. ఆ లోకం పేరేంటి? పాతాళ లోకము లేక మృతుల లోకము. ఇప్పుడు చనిపోయిన వాళ్ళందరూ ఎక్కడున్నారో తెలుసా? పరలోకం వెళ్ళలేదు, భూమి మీద తిరగట్లేదు, మృతుల లోకములో. దానికి మరో పేరేంటి? పాతాళ లోకములో ఉన్నారు. భూమి మీద బ్రతికిన ప్రతి ఒక్కడు అది చెప్పాడు చూసారా, మరణము చూడక బ్రతుకునేవాడు ఎవడు, పాతాళం వశము కాకుండా తను తప్పించి. అంటే పాతాళ వశము కాకుండా అంటే పాతాళానికి వెళ్ళనటువంటి వాడు ఎవ్వడు ఉండడు. పాపులు వెళ్తారా, పరిశుద్ధులు వెళ్తారా? పాతాళానికి ఎవరు వెళ్తారు? పాపులా, పరిశుద్ధులా? ఇక్కడేమన్నాడు? పాతాళం వశము కాకుండా తను తప్పించుకున్న వాళ్ళు ఎవ్వడూ లేడు అంటే దాని అర్థం ఎవ్వడూ లేడంటే పరిశుద్ధుడు వెళ్తాడు, పాపాత్ముడు వెళ్తాడు. పాతాళ లోకం అనేది మృతుల లోకం. అంటే మృతులు అంటే పరిశుద్ధుల మృతులా లేకపోతే పాపుల మృతులా? మృతుల లోకం అంటే చనిపోయిన వారు ఉండే లోకం. దానికే మరొక పేరు పాతాళ లోకం. కనుక చనిపోయిన వాళ్ళందరూ, రక్షణ పొందినవాడు పాతాళ లోకం వెళ్తాడు, పాపములో బ్రతికినవాడు పాతాళ లోకం వెళ్తాడు, చనిపోయిన వాళ్ళందరూ ఖచ్చితంగా పాతాళ లోకం. పాతాళ లోకం చూడకుండా ఎవ్వడూ కూడా పరలోకం వెళ్ళడు. ఇప్పటి వరకు చెప్పినటువంటి దాంట్లో అందరూ కూడా పరలోకము వెళ్ళాలి అంటే పాతాళ లోకములో ఉండాల్సిందే. ఇప్పుడు చనిపోయే వాళ్ళందరూ ఎక్కడ ఉన్నారంటే పాతాళ లోకంలో ఉన్నారు. ఈరోజు మనకు మరణం వస్తే నీ భవిష్యత్తు ఏంటంటే ఎక్కడికి వెళ్ళిపోతాం? మనం పాతాళ లోకానికి వెళ్ళిపోతాం. ఇది నెక్స్ట్ మన భవిష్యత్తు క్రీస్తు రాకడ ఆలస్యమైతే. ఈ పాతాళ లోకం అనేది ఎలా ఉంటుందంటే అక్కడికి వెళ్ళాక నువ్వు తగిలించుకోకుండా ఉండవు, విడిపించుకోవాల్సినవి ఉండవు. అక్కడ ఏం చేయడంటే మనిషి భూమి మీద చెప్పినట్లుగా శరీరాశ కోసం ఆశపడలేడు, తీరదు. ఆశపడినా నేత్రాశ కోసం ఆశపడలేదు, ఆశపడినా తీరదు. జీవోటమ్మము గల గొప్పలు చెప్పుకోలేడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రసంగ గ్రంథాలు అంటాడు. అక్కడికి వెళ్ళాక సరే చదువుకుందామండి, సమయం పడుతుంది కనుక ప్రసంగ గ్రంథంలోకి మనం వెళదాం. ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము 5వ వచనం చూడండి. బ్రతుకుయుండు వారు తాము చతురని ఎరుగుదురు, అయితే చచ్చిన వారు ఏమి ఎరగరు. వారి పేరు మొరబడినది, వారికి ఏ లాభము లేదు. వారికి ప్రేమింపరు, పగ పెట్టుకొనరు, అసూయపడరు. సూర్యుని జరుగుతున్న దేని యందు వాళ్ళకి ఏమి లేదు, ఎప్పటికీ కూడా వంతు లేదు. ఎందుకనగా 10వ వచనం మనకు కావాల్సిన చూడండి. చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పనైనా నీ శక్తి లోపము లేకుండా చేయము. నీవు పోవు పాతాళమందు ఏముండదు, పని అయినను, ఉపాయమైనను, తెలివైనను, జ్ఞానం లేదు. ఇంకెక్కడ లేదు. అక్కడికి వెళ్ళాక ఇంకా నో డ్యూటీ, పని లేదు. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత విశ్వాసాన్ని సంపాదించుకుంటానంటే అవకాశం లేదు.
నిరీక్షణ కలిగి ఉంటానంటే అవకాశం లేదు. నేను ప్రేమను పంచుతానంటే అవకాశం లేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత పని ఉండదు, ఉపాయం ఉండదు, తెలివి ఉండదు. ఎక్కడ? పాతాళ లోకంలో ఏం పని ఉండదు. మరి ఏం పని లేకపోతే చేసే పని ఏంటి? అక్కడ ఖాళీ కూర్చుని ఏం చేస్తారు? అందరూ చక్కగా ఆడవాళ్ళు ఆడుకుంటారు సరే ఏంటది అష్టజమాడండి మా సుధీర్ గారు. ఇలాగా గేమ్స్ ఆడుకుంటూ ఉంటారంటే పనేముండదంటే అందరు కలిసి ఉంటారని కాదండి. అక్కడ పనేమి ఉండదు. కానీ ఏం చేస్తారంటే ఒకటి, ఇది మనకు అర్థం అవ్వాలంటే మనందరికీ తెలుసు కదా, లూకాసు వార్తలో ధనవంతుడు లాజరు ఉన్నారు. ఇద్దరు చచ్చిపోయారు, ఒకటి చచ్చిపోయాడా? ఇద్దరు చనిపోయారు. ఇద్దరు చనిపోయారంటే చనిపోయినటువంటి వాళ్ళు మృతుల లోకానికి వెళ్తారు, వెళ్ళరా? వెళ్ళిపోయారు. మృతుల లోకానికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ వీళ్ళిద్దరు ఎదురు బదురు కూర్చుని వాళ్ళ దగ్గర లేని వాళ్ళ గురించి చెప్పుకుంటున్నారా? చక్కగా ముసలమ్మతులు చెప్పుకుంటున్నారా? ఇస్తున్నారు వీళ్ళు. ఇక్కడ లాజరుకి పని లేదు, ధనవంతుడికి పని లేదు. పని ఉందా? కానీ ఏం చేస్తున్నారు వాళ్ళు? లాజరు అబ్రహాము రొమ్మున ఆనుకుని ఉన్నాడంతే. ధనవంతుడు నరకములో కాలిపోతూ యాతన పడుతున్నాడు అంతే. ఈయనకి పని లేదు, ఆయనకి పని లేదు. ఈయన కాలుతున్నాడు, ఆయన యాతన పడుతున్నాడు. ధనవంతుడి గురించి మాట్లాడుతున్నప్పుడు ఏమంటాడంటే 16వ అధ్యాయం 25 చూడండి. అబ్రహాం ఏమన్నాడంటే, నా కుమారుడా, 16:25 లోకస్వార్త 16:25. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవిత కాలం అంతా నీకు ఇష్టమైనట్టు సుఖం అనుభవించితివి, అలాగ లాజరు కష్టం అనుభవించినని జ్ఞాపకం చేసుకున్నాము. ఇప్పుడైతే వాడు నెమ్మది పొందుతున్నాడు, నువ్వేం యాతన పడుతున్నావు. అక్కడేమో లాజరు కష్టపడ్డాడు, పాపం నీతిగా ఉన్నాడు, నువ్వు సుఖపడ్డావు, నీతి కలిగిలేవు. కాబట్టి ఇప్పుడు నువ్వు యాతన పడుతున్నావు. లాజరు నెమ్మది పొందుతాడని తెలియపరచాడంటే భవిష్యత్తు ఎలా ఉంటుందంటే, ఈ రాత్రే మనం చనిపోతే భవిష్యత్తు ఎలా ఉంటుందంటే, కొరింథీ పత్రికలో చెప్పిన ఆ 3 ఉంటేనేమో లాజరు దగ్గరికి వెళ్తాం చక్కగా. ఆ 3 లేవు, ఈ 3 ఎక్కువైపోయినాయి అనుకో. ఏ 3? శరీరాశ, నేత్ర, జీవన. ఇవి ఎక్కువైపోయి వాటిని తొక్కేస్తాయి. ఇక్కడ 3 ఉంటాయండి. ఒకటి, ఈ 3 పెరిగి ఆ 3 అన్ని చేయాలి, ఆ 3 పెరిగి ఈ 3 అన్ని చేయాలి. ఈ 3 ఉంటేనేమో ధనవంతుడి దగ్గర ఉంటాం వెళ్ళి. 2 చోట్ల పని లేదండి. కాకపోతే ఆడికి నెమ్మది లేదు, ఇతనికేమో నెమ్మది ఉంటుంది. భవిష్యత్తు ఏంటంటే, మనకి మరణం వస్తే భవిష్యత్తులో ఎక్కడ ఉంటాం అనగా ఇది చెప్పగలగాలండి. ఈ రాత్రి యందు నేను చనిపోతే, ఎందుకంటే మరణము దేవుడు పెట్టిన నియమం. ఎవరు ఎప్పుడు చనిపోతాం మనకు తెలియదు. కానీ ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే, ఇప్పుడు కొంతమంది చాలామంది ఫోన్ చేస్తూ ఉంటారు నాకు కూడా, రాత్రి అయ్యేటప్పటికి గ్యాస్ పట్టేసి గుండె నొప్పి వచ్చేస్తున్నట్టు భయం వేస్తుంది, గబగబా ఫోన్ చేసి ప్రార్థన చేయండి అంటారు. ఏదో బాధ చేస్తాను. ఆ టైంలో అడుగుదాం అనుకుంటా నేను, నీ గుండె నొప్పి వచ్చినట్టు ఉంది, గ్యాస్ నొప్పి అనుకుంటున్నావు, నిజమే, కానీ ఒక్కదానికి ఆన్సర్ చెప్పగలవా? ఇదే నిజంగా గుండె నొప్పి చచ్చిపోతే నువ్వు పరదేశికి వెళ్తావా, నరకానికి వెళ్తావా? నెక్స్ట్ నీ స్టెప్ ఏంటి, తర్వాత నువ్వేంటి, భవిష్యత్తు ఏంటి అని మనం అడగలేం. కానీ అది మనకు రావాలండి. ఏది? భూమి మీద ఉన్నాను కదా, నా భవిష్యత్తు ఏంటి? మృతుల్లోకం వెళ్ళిపోతాను, మృతుల్లోకములో నెమ్మది స్థలానికి వెళతానా, విశ్వాసం, నిరీక్షణ, ప్రేమ కాపాడుకున్నానా, లేదా ఈ 3 కలిగి ఉండి ధనవంతుడి దగ్గరికి వెళ్తానా అనేది ఆలోచించాలండి. ఇది మనకు ప్రధానమైంది. ఎందుకనగా భవిష్యత్తులో అందరం ఎక్కడికి వెళ్తాం? పాతాళ లోకానికి వెళతాము. ఇప్పటి వరకు ఎవడో నరకానికి వెళ్ళలేదు, ఇప్పటి వరకు ఎవరు పరలోకానికి వెళ్ళలేదు. కానీ పాతాళ లోకమందు 2 ప్లేసులు ఉన్నాయి. ఒకటి యాతనకరమైన స్థలం, ధనవంతుడు బాధపడుతున్నాడు. 2 నెమ్మదికరమైన స్థలం, ఏమవుతున్నాడు? లాజరు నెమ్మది పొందుతాడు అబ్రహాము రొమ్మున. కానీ ఇప్పుడు మనం ఆలోచించాలండి. కొన్నిసార్లు మన కుటుంబ సభ్యుల గురించి ఆలోచిస్తున్నప్పుడు బాధేస్తుంది. అయ్యో, మా అబ్బాయి బాప్తీసం పొందకుండా చనిపోయాడు, నిజంగా యాతన పడుతున్నాడు అంటావా? నా కూతురు బాప్తీసం పొందకుండా చనిపోయింది, నిజంగా యాతన పడుతుంది అంటావా? ఈ ఆలోచన ఎలా ఉంటుందో తెలుసండి.
అంత ప్రేమించే భర్త, అంత ప్రేమించే కొడుకు, అంత ప్రేమించే కోడలు, అంత ప్రేమించే వాళ్ళు ఒక రక్షణ అనేది ఒక దాన్ని పొందుకోకపోవడాన్ని బట్టి వాడు చనిపోతే వాళ్ళు యాతన పడతారని తెలిస్తే ఎలా ఉంటుంది? మాతో కలిసి జీవించిన భర్త మా పరలోకం వెళ్ళలేదు, పరదేశకు వెళ్ళలేదు. మనం ప్రేమించిన వాళ్ళు పరదేశకు వెళ్ళలేదు. ఇందాక వచ్చేటప్పుడు మేము ఒక టాపిక్ మాట్లాడుకుంటున్నాం, రాజుగారు మేము బాప్తిస్మం పొందిన తర్వాత ఒక అమ్మాయిని క్రీస్తు సంఘం కానిటువంటి మతశాఖ కనుక పెళ్లి చేస్తే ఆమె వాక్యానుసారమైన కానిటువంటి సంఘంలోనికి సహవాసానికి వెళ్ళిపోయింది. అది క్రీస్తు సంఘం కాదు, వారం వారం రొట్టెవరు. కానీ ఉద్యోగం ఉంది కదా, ఆస్తి ఉంది కదా, చదువు ఉంది కదా అని చెప్పి పెళ్లి చేసేసాం. ఆ అమ్మాయికి పెళ్లి చేసి మేమే పెళ్లి చేశారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆమె వాక్యానుసారం కానటి సహవాసంలోకి వెళ్ళిపోయి విశ్వాసాన్ని కోల్పోయింది, నిరీక్షణ కోల్పోయింది, ప్రేమను కోల్పోయింది. ఆమె చనిపోయి ఎక్కడికి వెళ్ళిపోద్ది? యాత్రకర స్థలానికి వెళ్ళిపోద్ది. అలాంటి ఆమె చనిపోయినప్పుడు ఎంత బాధేస్తుంది తెలుసా? సీతారాంపురంలో ఒక ఆయన ఉన్నాడండి, ఆయన చాలా బాధ కలుపుతూ ఉంటాడు. చక్కగా వాక్యం నేర్పించాడు. వివాహం మాత్రం వేరే మత్సాకిచ్చి పెళ్లి చేస్తే అసలు వాళ్ళు ప్రార్థనకే వెళ్ళని వాళ్ళు. ఏం జరిగింది తెలియదు. ఆ అమ్మాయి ఊరేసి చనిపోయింది. పాప చనిపోయింది అనే బాధ కంటే చనిపోయే మొదటి సంవత్సరంలోనూ మొదటి నెలల్లోనూ కొద్ది నెలల ముందు ఆరాధనకి వెళ్ళలేదు అమ్మాయి. దానికి ఏడుస్తాడు ఆయన. నా కూతురు చివరి టైంలో ఆరాధనకి వెళ్ళలేదు అంటే యాతన పడుతుందే కదా, అదేం మార్చలేం కదా మనం. ఆ బాధ ఇంకెలా ఉంటుందో తెలుసా? చిన్న చిన్న బాధలు వచ్చి పరిగెత్తికెళ్ళిపోతాను పిల్లలకి, చిన్నపిన్న బాధని పరిగెత్తిపోతున్న భర్త దగ్గరికి. అసలు బాధ అది కదా. ఆ బాధ పడకుండా చూడాలనే ఆలోచన ఉండాలంటే భవిష్యత్తులో నువ్వు ఎక్కడుంటావో నీకు తెలియాలి, నీ పిల్లలు ఎక్కడుంటారో నీకు తెలియాలి. అది పర్మనెంటు. ఈ లోకంలో నాది 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 అంటావు కానీ ఏది నీది కాదనేది బైబిల్ చెప్తున్న వాస్తవం కాదు, మనకంటే ముందు వెళ్ళిపోయిన వాళ్ళందరూ చెబుతున్న వాస్తవాలే కదా. ఆ వాస్తవాలను గ్రహించినటువంటి వాళ్ళంగా ఈ మూడు మనం సంపాదించుకోగలిగితే, ఏవి? విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ అని మనం సంపాదించి అవి మన పిల్లలకు సంపాదించగలిగితే, విశ్వాసాన్ని రక్షించిన దేవుడు రక్షణతో పాటు సమస్తాన్ని ఇవ్వడా? నిరీక్షణ కలిగినటువంటి యోబును దేవుడు లేవనెత్తాడు కదా, ఆ నిరీక్షణ ఈ పిల్లల్లో కలగజేస్తే వాళ్ళ జీవితాలు నాశనం చేసుకోకుండా మళ్ళీ చిగురిస్తాయని వాళ్ళు బతకరా? ప్రేమ అనేది కలిగి ఉంటే వాళ్ళందరూ ప్రేమించరా? కుటుంబంలో మా అమ్మాయిని ఎవరూ ప్రేమించట్లేదంటే గల కారణం ప్రేమించడం అనేది నువ్వు నేర్పించలేదు. నా బిడ్డ ప్రతిదానికి బాధపడిపోయి సూసైడ్ చేసుకుంటానంటదంటే దానికి గల కారణం నిరీక్షణ అనే సహనాన్ని నేర్పించలేదు. ప్రతి దాని గురించి ఆలోచిస్తుంది అంటే విశ్వాసం అనేది ఒకటి నువ్వు నేర్పించలేదు. ఆ మూడు నేర్పిస్తే నీ కుటుంబం కాదు, నీ పిల్లల కుటుంబం కాదు, వాళ్ళ జీవితాలు మేలుకరంగా ఉంటాయి. భవిష్యత్తులో కూడా వాళ్ళు లాజరు దగ్గర ఉంటారు, నెమ్మది పొందుతారు. క్రీస్తు రాకడ వచ్చినప్పుడు అందరం ఎక్కడ ఉంటాం? పరలోకములో. అప్పుడు కలిసి ఆనందించగలుగుతాం. అలాంటి నిరీక్షణ దేవుడు మన కలుగు చేస్తున్నారు కనుక అలాంటి నిరీక్షణ కలిగినటువంటి వాళ్ళంగా మన విశ్వాసాన్ని మనము కొనసాగించుకుందాము. క్రీస్తునందు శ్రేష్టమైన మేలు మనం పొందుదాం. కనుక 3 విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. మనం ముందు ఎక్కడున్నాం? దేవుని సంకల్పములో. ఇప్పుడు ఎక్కడున్నాం? ఎక్కడున్నాం? ఏంటిది? మనది కాని లోకంలో, మనది కాని ఊరిలో, మనది కాని ఇంట్లో మనం ఉన్నాం. భవిష్యత్తులో ఎక్కడికి వెళ్ళిపోతాం? ఆ 3 ఉంటే యాతనకరమైన స్థలంలోకి వెళతావు. ఈ 3 ఉంటే పరదేశకు వెళతావు. ఇది దేవుడు ప్రేమతో ఈ కుటుంబం ద్వారా మనందరికీ చెబుతున్న గొప్ప పాఠం. ఈ మాటలు దేవుడు మన హృదయంలో ఫలింపు చేయనుగాక. ఆమేన్. ఆసక్తిగా ఈ మాటలు విన్నటువంటి మీ అందరికీ కూడా యేసుక్రీస్తు నామమున హృదయపూర్వక వందనాలను